అయితారం కదా మంచిగా మండువాల కాడ అడ్డాలేసి ఉండొచ్చురు చాలా మంది 2 రోజుల ముందే గౌడన్నలకు ఫోన్లు చేసి చెప్పుండొచ్చురు ఎప్పుడు గవ్వేం తాగుతామని అట్లా ఊర్ల పొంట పోయి దమ్ము పడుతుంటారు మరి ఇక ఈత వనాల కాడనైతే జాతర సాగుతుంటది ఎండాకాలంలో తాగితే పానం మంచిగుంటది కిడ్నీల రాళ్ళుంటే కొట్టేస్తుందని చెప్తుంటారు మనకు తెలిసి గింతే కానీ గీళ్ళు చూడుర్రి ఎన్ని తీర్ల వస్తువులు తయారు చేస్తున్నారో మిషన్లో ఎసరు మంచిగా మరుగుతున్నది ఏందనుకుంటున్నారు నీరా తాడి చెట్ల మీదకెళ్ళి అప్పుడే తీసిన నీరా క్యాన్లలో తెచ్చి మిషన్ లో పోస్తున్నారు ఫస్ట్ మంచిగా ఫిల్టర్ చేసినాక ఈ బుడ్డ బాటిల్లకు నింపి దుకాణాలకు సప్లై చేస్తున్నారు ఇంకా ఇండ్లకెళ్ళి తాడి బెల్లము బూస్ట్ చక్కెర తేనె తయారైతుందట ఈత నీరా అయితే ఈత బెల్లము ఈత తేనె చేస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా ముద్వేన్ గ్రామంలో నెక్లెస్ రోడ్ ఉన్న నీరా సెంటర్ కు పట్నంలో ఉన్న నీరా దుకాణాలకు ఈడికెళ్ళి సరుకు సప్లై అవుతుంది 95-100 degrees లోనే మంట ఆఫ్ చేస్తాం దీని బెల్లాన్ని ఇంకా డ్రై చేసుకుంటే బూస్ట్ అయిపోయినాక షుగర్ వస్తుంది సార్ ఇది నీరా తోటి ఏమేమి తయారు చేయొచ్చునో ట్రైనింగ్ తీసుకొని ఊళ్ళనే సెంటర్ నడుపుతున్నది అక్క ఇంకా కొందరు ఆసరైతున్నారు చేతులకెళ్ళి గౌడన్నలు నీరా తెచ్చుడు రప్ప తేనె బెల్లం తీసుకుని నడుస్తుంది బయట తేనెని ఎట్లా యూజ్ చేసుకుంటామో దీన్ని అలానే యూజ్ చేసుకోవచ్చు సార్ చిన్న పిల్లలకి కానీ ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళకి కానీ చాలా బెనిఫిట్ ఉంటాయి ఇందులో వస్తువును బట్టి రేటు గిరాకీ మంచిగానే అవుతుందట ఇక ఇవి కాక తాటాకుతోటి బుట్టలు దండలు తయారు చేస్తున్నది పెద్దమ్మ మహారాష్ట్రలో ట్రైనింగ్ తీసుకున్నదట అప్పట్లోనే తాటి చెట్టు అంటే కల్పవృక్షం అన్నట్టు వేరు నుంచి చివరి దాకా అంతా ఉపయోగమే తాటి కర్ర చావచ్చిన కర్ర వాకింగ్ స్టిక్స్ అవి కూడా తయారు చేస్తారు తాటి చెట్లకెళ్ళి నీరా తాటాకులతోటి గిన్నె తీర వస్తువులు తయారు చేస్తున్నారంటే సూపర్ కదా